ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు. తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు తిరువిధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనవరి 12వ తేదీ 2025 కావలి రెడ్ క్రాస్ భవనం నందు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా అధ్యక్షతన, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మొఘల్ సంఘం బేగ్ ఆధ్వర్యంలో విట్స్ ఇంజనీరింగ్ కళాశాల కావలి నందు ఈసీఏ అధ్యాపకులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ రిజ్వాన్ కు ఇటీవల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై వారి ద్వారా డాక్టరేట్ ప్రదానం చేసిన నేపథ్యంలో ముఖ్య అతిథులుగా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి శ్రీధర్ రెడ్డి, రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షులు బి రవికుమార్ పాల్గొని దుస్తాల్వాలు పుష్పగుచ్చముతో ఘనంగా సత్కరించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ జాగో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు షేక్ జమీర్ దర్జీ వృత్తి నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ కష్టపడి ఇష్టపడి 2 కుమార్తెలను ఉన్నత చదువులను చదివించాలని, రిజ్వాన్ ఎలక్ట్రిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్, రేజ్వాన్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంపాక్ట్ ప్లేన్ నార్ యాంటీ వాస్ ఫర్ రెటినల్ ప్రాక్టాసిస్ అండ్ టోన్ హీలింగ్ అప్లికేషన్స్ అనే అంశముపై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని, పై కార్యక్రమంలో విట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ షేక్ రజ్వీ, ప్రభుత్వ కాజీ సయ్యద్ ఖలీజ్ అహ్మద్, విశ్రాంత ఇంజనీర్ గోపీ కృష్ణ, రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్, పద్మావతి, మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ నవాబ్ ఖాన్, విశ్రాంత లెక్చరర్ ప్రసాద్ రావు, హ్యాపీ సేవా సంస్థ గనీ బాషా, లాయర్ నాగేంద్ర, జామియా మసీద్ అధ్యక్షులు షేక్ రసీద్ ఇషాద్, జేవీవి కార్యదర్శి జి మురళీ కృష్ణ, షానవాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక టైలర్ కొడుకు ప్రొఫెసర్ అయిన తర్వాత పిహెచ్డీ చేశాడు. చాలా గొప్ప విషయం. అది కూడా మామూలుగా కూడా కాదు. కంటి చూపు లేని వాళ్ళకి కన్ను తెప్పించేటట్టుగా ఆ దిశలో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఫీల్ అయినారు, ముస్లింతో చదవలేదు అని. దీని అంతటి కారణం మూలాలు ఎతకాల. మనం సమాజాన్ని బట్టి అప్డేట్ కావాలి. పాతకాలంలో మనం గుర్రాల్లో దానిలో పోయేవాళ్ళం. తర్వాత ఇప్పుడు బస్సులు వచ్చాయి, ఏరోప్లేన్స్ వచ్చాయి. దాని దగ్గర మనం అప్డేట్ అయిపోతుండాల. పాత విధానాలు పెట్టుకోకూడదు. నేను మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరులో ఉన్నప్పుడు చాలామంది ముస్లిం అమ్మాయిలు 17, 16, 10, 18 ఏళ్ళు 2 బిడ్డలు వచ్చేవాడు. సార్ ఇంటి బాడుకి ఇవ్వడం లేదు, ఇంట్లో మా పోషణకి ఇవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు నా భర్త అనేసి చాలామంది పోలీస్ స్టేషన్ ఉమెన్ కేసులు. అది కారణం ఏమే? ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని బాగా చదివించే అమ్మాయిల్ని ఒక పొజిషన్లో తెచ్చి, ఒకవేళ వాడు సరైన వాడు రాకపోతే ఒకడనేవాడు భర్త స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి బిడ్డలు సాకునేటట్టు తయారు చేయాల అమ్మాయిల్ని. అట్లా చేయడం లేదు. ఆడపిల్లలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా బాగా చదివించి తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే వాడు మంచోడైతే కాపురం చేస్తారు. ప్రాబ్లం వచ్చిందంటే సొంతంగా నిలబడగలరు. ఇట్లాంటివి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడుండే సమాజానికి తగినట్టు ముస్లిమ్స్ కూడా పిల్లల్ని బాగా చదివించి మంచి పొజిషన్ తేవాలా. అది మనలో తప్పది. మనలో యాస్పిరేషన్ జమీన్లో కనపడేది. పిల్లల్ని బాగా చదివించారు, మంచి పొజిషన్ తెచ్చారు. చాలామంది అంటే కాదు, వాడు ఎక్కడన్నా పని పిల్లోడు 4 రూపాయల నెలకు మనకు వస్తే చాలు. టీ అంగడి కాడ ఆడ పెట్టేసింది, సైకిల్ షాప్ కాడ పెట్టేది. చాలా తప్పది. పిల్లల్ని బాగా చదివించి మంచి వృద్ధిలోకి తేవాలి. వాళ్ళ ఎదుగుదల చూసి తండ్రి సంతోషపడాలి తల్లిదండ్రులు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా విద్యలో వెనుకబడకుండా విద్యలో ముందుంటే అన్ని విషయాలు కూడా ముందుంటారు. మన సమాజాన్ని బట్టి మనం అప్డేట్ కావాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదు.
లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే చదువుకోవచ్చు ప్రమాణంగా, ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తారు కదా. వేరే దేశంలో కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి. కాబట్టి మహిళలు కూడా బాగా చదువుకొని వాళ్ళ పిల్లల్ని, ఒక మహిళ చదివిందంటే ఇంట్లో పిల్లలంతా ఎదుగుదల వస్తారు. పురుషుడు చదివితే అవతలకి ఉంటుంది. మహిళగా చదివిందంటే ఇంట్లో 4 పిల్లలు బాగా చదువుతారు, ఇంట్లో 2 పిల్లలు కూడా. ఇట్లా బాగా చదివించండి. అదేవిధంగా ఈ మధ్య మా వాళ్ళు చెప్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని, అయినా కూడా లాభం లే. మొదటి కారణం ఏమంటే ఈ మధ్య నిన్న ఒక దొంగతనం జరిగింది రైల్వే స్టేషన్ ఎంప్లాయ్. అవి వెళుతూ గేట్ ఇంతలా కీసేసిపోయింది. మొదట రెక్కి చేయని వస్తాడు దొంగ, ఎక్కడెక్కడ లాక్ చేసి ఉంటాడు. లాక్ చేసినా అంటే ఇంకా అలా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా దొంగతనం చేయొచ్చు అని ఉద్దేశం. అది ఓపెన్ చేసినట్టు రండి మా ఇంటికి దొంగతనం పట్టి చేయండి. ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ గేటుకు లాక్ చేసి వెళ్ళింది. నైట్ ఒకటి పగలు కొట్టేసి మొత్తం ఒక 20 సార్లు బంగారు అంతా కొట్టి వెళ్ళిపోయింది. ఎంత చెప్పే లాభం? లేదు సార్ నేను బయట వెళ్తున్నాను, మా ఇంటికి కష్టపడండి, పోలీస్ స్టేషన్ కూడా చెప్తాను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఇంటి ముందర గేటుకి కీసి లాక్ చేస్తామో దొంగలను ఆనందించినట్లు లెక్క. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయబాకండి. చేసామంటే చాలా ప్రాబ్లమ్స్. అది ఒకటి చెప్తుంది. చాలా ఉండే కారణాలు. దొంగతనాలు జరిగేదానికి కారణం మనమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 3 రోజులు బయట పోతున్నాము, పాలు వాడికి చెప్తాం, 3 రోజులు మేము ఇంట్లో ఉన్నాం, 5 పాలు అంటారు. పేపర్ వాడు చెప్తా, 1 రోజులు మేము ఏమన్నా పేపర్ అయితే అంటారు. 4 రోజులు పేపర్ వేసుకుంటాం. ఒకటి వాట్సాప్లో పెడతాడు, గోవాలో బీచ్లు ఎంజాయ్ చేస్తున్నది, రాను ఇంకొక వాట్సాప్లో అప్డేట్లో పెడుతుంది. ఈరోజు ఈ రింగ్ తెచ్చేది, ఈ నగలు తెచ్చాను నేను, డైమండ్ హారం అని పెడుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో డైమండ్ హారం ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా మనమే ఇస్తాం. వాడు వచ్చినా కూడా వాడికి ఇబ్బంది లేకుండా చేస్తాం. మనకి ఎట్లంటే ఇక్కడ లాక్ చేసి పక్కన దాన్ని తీసి పెట్టుకోండి. ఆ కీ తీసి ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఇంట్లో పోయినాక బీరువా కీసి చుట్టుపక్కల ఎత్తితే ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం. బీరువా ఓపెన్ చేసినాక ఇలా సీక్రెట్ లాకర్కి కూడా అక్కడే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడి వీలైతే సీసీ కెమెరాలు పెట్టుకుని చాలా బెస్ట్. ఇక్కడ దొంగతనం జరిగినా ఈజీ కనుక్కోవచ్చు. అయిపోయింది ప్రోగ్రామ్. ఎవరు పెట్టుకోవడంలే. ఒక సీసీ కెమెరా ఇంటి ముందర పెట్టుకుంటే ఇప్పుడు కూడా చాలా మంచిది. ఏ అఫెన్స్ అయినా జరగదు, అన్నిటికీ పనికి వస్తుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరా. అదేవిధంగా మన కాదర్ భాష గారు ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేసి ప్రజలు బాగా చైతన్యం చేస్తుంటారు. అందరికీ కూడా చాలా ఉల్లాసాన్ని ఉత్తేజనిస్తూ చాలా సంఘ సేవ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా ఆయన ఇంకా ఆయన అలసిపోలేదు, ఇంకా పరిగెత్తుతూనే ఉంటారు. అదేవిధంగా మన రిజ్వాన్ గారికి కంగ్రాట్స్. ఇంకా మంచి ఉన్నతమైన శిఖరాన్ని చేసుకోవాలని, ఇంకా రీసెర్చ్ పొడిగించి పడులైన వారికి కంటి చూపుగా మంచిగా ఆపరేటర్స్ కనుక్కోవాలని కోరుకుంటున్నాను. ज्येष्ठराजं ब्रह्मणा श्रीमहागणाधिपतये नमो नमः। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा। ईशानं सर्वभूतानां महागणाधिपतये नमो नमः। जमीनामजे संताना शेख जन्नाथ विश्वान नामजे कुटुंब सच्चैव स्थिरायारे सर्वसौभाग्य अनुकूलता प्राप्त सिद्धिरस्तु। हरि ओम ततमारंभतायुक्तेन्द्रिये प्रतिष्ठति दीर्घवायुः अखिलांड कोटि ब्रह्मांड नायक अनुग्रह प्राप्त सिद्धिरस्तु। अम्मा नित्य कल्याणी तेरवाणी कृपाकरी परंज्योति रूपिणी वामहारी राजराजेश्वरी तल्ली कलवल शांभवी अनुग्रह प्राप्त सिद्धिरस्तु। संपूर्ण आयुरारोग्य प्राप्त सिद्धिरस्तु। अखंडమైన बुद्धि बलम विशोधैर्य प्राप्त सिद्धिरस्तु। तदास्तु तदास्तु। ఈ బిడ్డ 100 సంవత్సరములు
చిలక గోరికల్లాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయతని ఇచ్చి పుచ్చుకుంటూ కలివిడిగా నలుగురిలో తలలో నాలుగు అభివృద్ధికి రావాలి. అఖండ ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పిహెచ్డి డిగ్రీతో సరిపెట్టుకోకుండా అనేకమైనటువంటి పరిశోధన చేసి సమాజానికి ఏ ప్రయోగం అయితే ఉపయోగపడుతుందో, సమాజానికి ఏ పరిశోధన ఉపయోగపడుతుందో అలాంటి పరిశోధన చేసి కావలే కాదు, ఇండియా కాదు, ఇతర దేశస్తులతో కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా ఫారిన్లో కూడా ఇతను ఎక్కువ అవార్డు తీసుకుని ఇండియాకే కాదు అనేక దేశాలకు వీరు సాధించినటువంటి ప్రగతిని సగటు కుటుంబానికి, సామాన్య ప్రజానికి, బడుగు బలహీన వర్గాల ప్రజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇవాళ ఎలక్ట్రానిక్స్ చేశారు కదా, ఇవాళ ఎలక్ట్రానిక్స్ అప్డేట్ ఇస్తున్నాడు ఆటోమేటిక్. కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాల మీద ఎక్కువ పరిశోధన చేసి వీరు చేసే పరిశోధన పత్రాలను కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి బాగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యము, అల్లా దయ వల్ల మంచి ఆరోగ్యము, అఖండమైన బుద్ధి బలం విశోధన ప్రసాదించాలి. చదువుల తల్లి కళ్ళు మెండుగా ఉండాలి. తల్లి తండ్రుల తర్వాతనే తల్లి తండ్రి గురువు దైవాన్ని పక్కన పెడుతున్నాం. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ సహకారం, ప్రేమ, అభిమానం ఉండాలి. గురుదేవుల యొక్క నమస్సులు ఎప్పుడూ ఉండాలి. గురుదేవుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. తర్వాత భగవంతుడి కృప మెండుగా ఉండాలి. మంచి ఆరోగ్య సంపదతో బిడ్డ కలకలాడుతూ రాణించాలి. చదువులమ్మా మా బిడ్డను ఆశీర్వదించమ్మా తల్లి. చదువులమ్మా తల్లి మా బిడ్డను ఆశీర్వదించండి. కావలి ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు, తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీ తటవర్తి రమేష్, కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా.